అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పోహ పుదీనాతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేశాను, చూసేయండి. మరి మందంగా ఉన్న అటుకులు తీసుకుందాం. అదేవిధంగా మసాలా కోసం కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. 2 మినిట్స్లో ఈ పుదీనా పోహ తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం ఒక చిన్న సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ టిఫిన్లోకైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పెద్దలు పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. రొటీన్గా చేసే పోహ కంటే ఈ విధంగా తయారు చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అటుకులు కూడా ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. కడిగి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ పోహ చాలా రుచిగా ఉంటుంది. అంతే, వేడి వేడి పుదీనా పోహ తినడమే ఆలస్యం. అందరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శాండీ టాక్స్ హియర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోహ మరింత రుచిగా రావాలంటే ఇక్కడ మనం కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.